అడవులతో చుట్టుముట్టిన ఒక నిశ్శబ్దమైన కొండ. గాలికూడా మంత్రంలా వీచుతుంది. అదే యాదవగిరి. యాదవ మహర్షి అరణ్యయాత్రలో ఆ కొండకు చేరుతాడు. అతని మనస్సు అక్కడే నిలుస్తుంది. ఇదే నా తపోభూమి అని నిర్ణయించుకుంటాడు. ఎండ, వర్షం, ఆకలి ఏదీ లెక్కచేయకుండా సంవత్సరాలపాటు తపస్సు చేస్తాడు. ఆ కొండ దైవశక్తితో నిండిపోతుంది. యాదవ మహర్షి తపస్సు శక్తి దేవలోకానికి చేరుతుంది. దేవతలు ఆశ్చర్యపోతారు. భగవంతుడు భక్తుడి ముందు ప్రత్యక్షమవ్వాలని నిర్ణయిస్తాడు. వెలుగు చుట్టూ వ్యాపిస్తుంది. భూమి స్వల్పంగా కంపిస్తుంది. లక్ష్మీనరసింహస్వామి యాదవ మహర్షికి ప్రత్యక్షమవుతాడు. స్వామి 5 దివ్యరూపాల్లో దర్శనమిస్తాడు. శక్తి, శాంతి, కరుణ అన్నీ ఒకేసారి అనుభూతవుతాయి. స్వామి, ఏం కావాలి? యాదవుడు, ఈ కొండపై నీవు శాశ్వతంగా నివసించి భక్తులందరికీ శాంతి ప్రసాదించాలి. స్వామి వరమిస్తాడు. ఈ కొండ పవిత్ర క్షేత్రంగా మారుతుంది. యాదవ మహర్షి పేరుమీద యాదవగిరి కాస్త యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందుతుంది. నేటికీ భక్తులు వస్తూనే ఉన్నారు. మనస్సుకు శాంతి,